సిద్దిపేట మోడల్. ఈ పేరు మనం ఏం కొత్తగా విన్నది కాదు. సిద్దిపేటలు అంటారా బాబు. యూపీఎస్సీ ట్రై చేస్తే అది ఫెయిల్యూరే, బిగ్ బాస్ ఫెయిల్యూరే, పొలిటికల్ గా ఫెయిల్యూరే. అయినా కూడా వదలలేదు నాకు. బిగ్ బాస్ లకు పోవాలంటే ఎటువంటి అర్హతలు ఉండాలి అని నువ్వు అనుకుంటాను? ఇప్పుడే జనాలు నీతో బయట ఫోటోలు దిగుతారు, హౌస్ లోకి వచ్చి బయటకు వెళ్తే మాతో దిగే వాళ్ళు కూడా నీతో దిగుతారు ఫోటోలు. అంటే ముఖం చూసి తీసేసిల్లు అంటావు. ఆ అందానికి ఆ ఫేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి అది? బిగ్ బాస్ ని ప్రమోషన్ చేయడానికే నన్ను వాడుకుర్రేమో అనిపించింది. సాయిరామ్. సాయిరామ్ సాయిరామ్ సాయిరామ్. మొన్న నీ ఇన్స్టాగ్రామ్ చూసినాను నేను. ప్రస్తుతం అయితే ఇంకా ఇదే మేడం, వీడియోలలో కొంచెం యూట్యూబ్ లో రెవెన్యూ సంపాదించడానికి ట్రై చేస్తున్నా మేడం. ఫైనల్ గా పెళ్లి ఎప్పుడు చేసుకుంటున్నావు? ఎవరిని చేసుకుంటున్నావు? సిద్దిపేట మోడల్ మీ అమ్మకి ఎవరు కొడాలని నన్ను అడుగుతారు. వెంకటేష్ గౌతమ్ ఇక పేరు కలిసిపోయినాయి. త్వరలో గౌతమి మేడం నేను 5 రోజుల్లో పెళ్లి చేసుకోబోతున్నాను. అందరికీ శనార్థులు. మహానగర్ ఛానల్ కి స్వాగతం. గియాల మనతోనున్న గెస్ట్ ఎవరు అంటే సిద్దిపేట మోడల్. ఈ పేరు మనం ఏం కొత్తగా విన్నది కాదు. ఎప్పటి సందో వింటాను, కొన్ని సంవత్సరాల సంది వింటాను. ఇంకా ఇప్పుడు ఈ బిగ్ బాస్ లో పోయి ఆడ అగ్ని పరీక్షలో రిజెక్ట్ అయిన కాడ నుండి అయితే ఇంకెక్కువ వినబడుతుంది పేరు. అసలు ఈ పిల్లగాని సంగతి ఏంది, ఎందుకు ఆ ప్లాట్ఫామ్ దాకా పోయినారు, ఈయన ఫ్యామిలీ స్టేటస్ ఏంది, ఇప్పుడు ఏం చేస్తున్నాడు, ఈ ముచ్చట్లన్నీ ఆయన అడిగి తెలుసుకుందాం, అరుచుకుందాం పాలిగా. నమస్తే. నమస్తే మేడం. మంచిగా ఉన్నావా? బాగున్నా మేడం. బాగా రోజులకు కలిసినాం అనుకుంటా కదా? అవును మేడం, అంటే బిగ్ బాస్ ట్రై చేసిన మేడం మధ్యలో. ఇంకా అప్పుడు చాలా రోజులైంది కలవక మిమ్మల్ని. ఎప్పుడు అగ్ని పరీక్షకు పోవాలి అంటే బిగ్ బాస్ లకు అసలు ట్రై చేయాలి అని ఎప్పుడు అనిపించింది నీకు? అంటే ముందు నుండి కూడా బగ్గ మంది వీడియోలు ఇట్లా పెట్టుకుంటుండే కదా, నాకు బిగ్ బాస్ పోబుద్ది అవుతుంది, నాకు సపోర్ట్ చేయాలి, అట్లా వీడియోలు పెట్టుకున్నావు నువ్వు? పెట్టినా మేడం. సీజన్ 7 అప్పుడు అన్నపూర్ణ స్టూడియోస్ గేట్ ముందే గెట్ అవుట్ అన్నారు వాళ్ళు, లోపలికి రానియరే. ఇంకా అప్పటి నుంచి ట్రై చేసిన మేడం. సీజన్ 8 కూడా కాలేదు మేడం. సీజన్ 9 మొన్న రీసెంట్ గా కామనర్స్ ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే ఒక వెబ్సైట్ ఇచ్చి నోటిఫికేషన్ ఇచ్చారు మేడం. 3 minutes వీడియో పెట్టండి, మీరు బిగ్ బాస్కి ఎందుకు రావాలనుకుంటున్నారు అని వీడియో పెట్టి అప్లై చేసిన మేడం. ఫస్ట్ అసలు ప్రాసెస్ ఏది, ఎన్ని గణం రౌండ్లు ఉంటాయి, ఎట్లా తీసుకుంటారు? ఫస్ట్ వచ్చేసి ఒక వెబ్సైట్లో 3 minutes వీడియో పెట్టమన్నారు కదా మేడం. ఎలాగో ఫస్ట్ స్టెప్ అది మేడం. అప్లై చేసిన తర్వాత జూమ్ కాల్, వాళ్ళే బిగ్ బాస్ టీం వాళ్ళ నుండే కాల్ వస్తుంది మేడం. జూమ్ కాల్ ఇంటర్వ్యూ. అందులో కొన్ని క్వశ్చన్స్ అడిగారు. నీకు ఇష్టమైన కంటెస్టెంట్ వాళ్ళు, నచ్చని కంటెస్టెంట్ వాళ్ళు, కోపం తెప్పించే రీజన్స్, సంతోషం కలిగించే రీజన్స్, ఎవరైనా చనిపోతే తిరిగి రావాలనుకుంటే ఎవరు, ఇట్లా కొన్ని క్వశ్చన్స్ అడిగారు మేడం. తర్వాత వచ్చేసి నెక్స్ట్ మళ్ళీ గ్రూప్ డిస్కషన్కి పిలిచారు మేడం. అంటే అందులో జూమ్ కాల్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ రౌండ్ గ్రూప్ డిస్కషన్ మేడం. గ్రూప్ డిస్కషన్లో ఒక టాపిక్ ఇచ్చి మాట్లాడమన్నారు మేడం. 10 మెంబర్స్ని గ్రూప్గా చేసారు. ఆ గ్రూప్ డిస్కషన్ తర్వాత మళ్ళీ ఫిల్టర్ చేసి అగ్ని పరీక్ష స్టేజ్ పైనకి పిలిచారు మేడం. అక్కడ కూడా ఫిల్టర్ చేసి ఒక 15 మెంబర్స్ని తీసుకురు మేడం. తర్వాత అంటే ఇప్పుడు అగ్ని పరీక్షకు ముందే బగ్గ రౌండ్లు అయినాయి అంట. అవును మేడం. ఇప్పుడు అవన్నీ నెగ్గుకుంటూ వచ్చినావు నువ్వు, మరి అగ్ని పరీక్షల ఎందుకు పోయినట్టు? అంటే అగ్ని పరీక్షల నవదీప్ గారు నన్ను ఆ స్టేజ్ పైన చూడగానే శ్రీముఖి గారేమో సిద్దిపేట వాళ్ళు అంటారు బాబు డైలాగ్ చెప్పింది మేడం. ఇంకా నవదీప్ గారేమో కామన్ మ్యాన్ అని చెప్పి సెలబ్రిటీలను పిలుస్తున్నారేంటి, అసలు ఇతను సెలబ్రిటీ కదా, కామన్ మ్యాన్గా పరిగణించద్దు అని అన్నాడు మేడం. అభిజిత్ ఏమో ఇప్పుడే జనాలు నీతో బయట ఫోటోలు దిగుతారు, హౌస్లోకి వచ్చి బయటకు వెళ్తే మాతో దిగే వాళ్ళు కూడా నీతో దిగుతారు ఫోటోలు అన్నారు. ఇంకా బిందు మేడం ఏం మాట్లాడలేదు. అభిజిత్ గారు రెడ్ లేపగానే బిందు మేడం కూడా రెడ్ చూపించింది. అసలు జడ్జిమెంట్ మొత్తం అన్ఫేర్ అనిపించింది మేడం. అన్ఫేర్ అనిపించిందా? ఎందుకని అంటే ఇప్పుడు వాళ్ళు నీకు స్టేజ్ మీదకి పిలిచే అంత హైప్ ఇచ్చిల్లు కదా, హైప్ ఇచ్చిల్లు అంటే నీ మీద ఏదో ఒక ఇంప్రెషన్ ఉండే ఉంటది కదా వాళ్ళందరికీ. మరి నువ్వు ఆడ సర్వైవ్ అవుతావా లేదా అని వాళ్ళు ఒక పరీక్షలు పెట్టి డైరెక్ట్ రిజెక్ట్ చేసిల్లు అని అనుకోవచ్చు కదా. అంటే నాకు టాస్క్లు ఏమి ఇవ్వలేదు మేడం. టాస్క్ ఇచ్చి జడ్జి చేసినా ఓకే అనుకోవచ్చు, టాస్క్ ఏమి ఇవ్వలేదు. అంతేకాకుండా వాళ్ళు జడ్జిమెంట్ కూడా ముఖం చూసి తీసేసిల్లు అంటావు. అవును మేడం. అంటే కొందరు మోడల్ అంటే మరి క్రింజ్ స్క్రాప్ అని కూడా అనుకుంటారు కదా కొందరు. బహుశా వాళ్ళు కూడా ఇలాంటి వాళ్ళందరినీ తొందర వెంటనే పంపించేయాలని అనుకున్నారేమో మేడం బహుశా.
వెంటనే రెడ్ చూపెట్టారు. ఓకే. ఇప్పుడు గంతగానం నీ గురించి స్క్రాప్ అది ఇది అని అనుకుంటే ముందుగానే అసలు ఇంటర్వ్యూకి ఇవన్నీ ముందుగానే తీసి పడేసేటోళ్ళు కదా. అవును మేడం. అంటే అంటే నువ్వు ఇప్పుడు బిగ్ బాస్ మీద నెగటివ్ స్ప్రెడ్ చేస్తున్నావా ఎట్లా? నవదీప్ గారు కామన్ మ్యాన్ కాదు, నువ్వు సెలబ్రిటీ అని అన్నప్పుడు, మరి కామన్ మ్యాన్ నేను సెలబ్రిటీ అని వాళ్ళు పరిగణించినప్పుడు ఫస్ట్ రౌండ్లోనే నన్ను రిజెక్ట్ చేయాలి యాక్చువల్గా. ఆయన అక్కడ దాకా పిలిచి ఇన్సల్ట్ చేసిరు మేడం నన్ను. బిగ్ బాస్ను ప్రమోషన్ చేయడానికే నన్ను వాడుకుర్రేమో అనిపించింది. అసలు బిగ్ బాస్ కి ప్రమోషన్ ఎందుకు? ఎవరైనా చూస్తారు కదా. అవును. టీవీలో వచ్చేదాన్ని నీతో ఎందుకు ప్రమోషన్ చేసుకుంటారు అబ్బా? అంటే అక్కడ అక్కడ ఆ విధంగా అనిపించేటట్టు చేసిరు మేడం. ఎందుకంటే స్టేజ్ దాకా పిలిచి ఇన్సల్ట్ చేయడం అంటే ఇంకా చాలా బాధ అనిపించింది మేడం. నెక్స్ట్ రౌండ్లో కూడా ఉంటా నేను. ఇంకా అందులోకి హౌస్లోకి కూడా వెళ్తా, విన్నర్ అవుతా అన్న ఉద్దేశంతో ఒక పాట కూడా ఒక్క రోజులనే షూట్ చేసిన మేడం, హుటాహుటిన. నీ మీద ఒక పాట రాసుకొని అది షూట్ కూడా చేసుకున్నారా? ఆ పాట అంటే ఒక ప్రొడ్యూసర్స్ గురించి ఎప్పటి నుంచో చేసిన మేడం. సాయి ప్రసాద్ అన్న, శ్రీకాంత్ అన్న అని ఇద్దరు ప్రొడ్యూసర్స్ వచ్చారు. ఫోక్ లెజెండ్ మన క్లెమెంట్ అన్న ఉన్నాడు కదా మేడం, మాయదారి మైసమ్మ వాడిండు, ఒరిజినల్ మోడల్ సాంగ్ కూడా అన్ననే వాడిండు. ఇంకా అన్నతోనే వాడిపించినాం మేడం. ఎందుకంటే నేను హౌస్లోకి వెళ్తే ఓటింగ్కి దోహదపడుతుంది అని ఒక్క రోజులో హుటాహుటిన చేసి అందరు పైసలు తీసుకుర్రా నీ దగ్గర? ఫ్రీగానే చేసిందా? ఫ్రీగానే అంటే ఇంకా 1 lakh దాకా ఖర్చు అయింది మేడం సాంగ్కి. అంటే పైసలు పెట్టినవు? నేను కాదు, వేరే అన్న వాళ్ళు పెట్టారు. నా దగ్గర ఎట్లా నేను ఉన్న కొమర్షియల్ దగ్గర జాబ్ కూడా తీసేసారు. ఏం లేదు కదా మేడం. ఇప్పుడు జీవనాధారం అంటే మధ్యలో ర్యాపిడో చేసిన. అంటే ఇప్పుడు వాళ్ళు నీ మీద పెట్టుబడి పెట్టిల్లు అంటావు 1,00,000 రూపాయలు. అవును మేడం. అంటే ఇంట్లోకి పోతావేమో అనుకొని ఓటింగ్కు దోహదపడుతుంది, ఖచ్చితంగా మనోడు విన్నర్ అవుతాడు అని ఒక పాజిటివ్ నమ్మకంతో ముందుకెళ్ళినాం మేడం. కానీ అంచనాలు తారుమారైనాయి. ఇప్పుడు మరి సెలెక్ట్ కాలేదు కదా అని చెప్పేసి వాళ్ళు ఏమన్నా అంటున్నారా? ఏం అంటలే మేడం. ఇంకా సెలెక్ట్ అవుతావేమో అని మేము ఎన్నో ఆశలు పెట్టుకున్నాం. కానీ సరే లేదు, నీది కూడా తప్పేం లేదా అలా. వాళ్ళు జడ్జిమెంట్ నీకేం టాస్క్ కూడా ఇవ్వలే కాబట్టి ఇంకా వాళ్ళు తీసుకోవద్దు అనుకున్నారేమో బహుశా. వాళ్ళ జడ్జిమెంట్ కూడా సరిగా లేదని వాళ్ళు కూడా అర్థం చేసుకోగలిగారు మేడం. ఇప్పుడు మరి ఏం చేస్తున్నావు బతకనికి? ఏం లేదు మేడం. ఇంకా ప్రస్తుతం అయితే ఖాళీ. మొన్న దాకా ర్యాపిడో చేసిన. ఇంకా ఫస్ట్ హైదరాబాద్ వేసిన, అన్నపూర్ణ స్టూడియో షిఫ్ట్ చేసుకుంటా బిగ్ బాస్ గురించి ట్రై చేసినప్పుడు చేసిన మేడం. తర్వాత వచ్చేసి సిద్దిపేటలో కూడా ర్యాపిడో ఉందని తెలియగానే అక్కడ వేసిన మేడం. ఇంకా మళ్ళీ తర్వాత ఇప్పుడు అది కూడా వేయట్లేదు. స్కూళ్ళల్లో ట్రై చేస్తేనేమో సిద్దిపేట మోడల్ పిల్లలు ఇన్ఫ్లుయెన్స్ అవుతారు, పిల్లలు ఇంటికి వెళ్ళి సిద్దిపేట మోడల్ వచ్చిందని డ్యాన్స్ చేస్తాడని ఇవ్వట్లేదు. ఇంక ఇప్పుడైతే ఏమన్నా యాక్టింగ్ గురించి అవకాశాలు చూసుకుంటా యూట్యూబ్లో మంచి మంచి వీడియోలు చేస్తూ ముందుకెళ్ళాలని ప్రస్తుతం అయితే ప్రమోషన్లు వేస్తున్నాం మేడం. కొన్ని షాప్లో ప్రమోషన్ వీడియోలో కొద్దిగా హెల్ప్ అవుతున్నాయి మేడం. ఆ మధ్యలో పాలిటిక్స్ అవి ఇవి అని అటు పోయినావు కదా. అంటే ఇంకా ఎట్లుంది అంటే 2 పడవల మీద నువ్వు అడిగేసి అటు ఇటు కాక మధ్యలో మునిగినట్టు ఉంది తెలుసా? అవును మేడం. తీసుకునే డెసిషన్లే అట్లా అనిపిస్తున్నాయి నాకు ప్రస్తుతానికి అయితే. కరెక్టే చెప్పారు మేడం మీరు 100%. అంటే మీరు కొట్టినట్టు చెప్పినా, కుండ బద్దలు కొట్టినట్టు చెప్పినా కానీ కరెక్టే చెప్తారు మేడం. 100% ఐ డూ అగ్రీ మేడం. ఎందుకంటే ఒకసారి పొలిటికల్గా ప్రజాసేవ చేద్దాం, మంచి సొసైటీ గురించి చదువుకున్న యువత ముందుకు రావాలని ఒకసారి బిగ్ బాస్ అని. బిగ్ బాస్ అయితే నా ఫేమ్ రెట్టింపు అవుతుంది, డబ్బులు వస్తే కొంచెం ఆర్థికంగా ఇల్లు కట్టుకోవచ్చు అండ్ డబ్బుల గురించి ఫేమ్ గురించి ట్రై చేసిన మేడం. ఇక మధ్యలో పొలిటికల్గా అంటే ఇంకా యువ దశలోనే రావాలి. ఒక 60 ఏళ్ళు అయినాక అంతా అయిపోయినాక రావద్దు, యువ దశలోనే సమాజానికి మేలు చేయాలని రావాలని అట్లా ట్రై చేసిన మేడం. ఇంకా అందరు ఇదే అంటారు, ఏంటంటే స్టెబిలిటీ లేదు, నువ్వు అది ఒకటి కాకుండా ఒకటి అని పెట్టుకుంటున్నావు, ఒకటే ఫోకస్డ్ ఉంటే ఏదైనా ఒకటి అచీవ్ చేస్తావని అంటారు మేడం. నువ్వు ఏడు దాకా చదువుకున్నావు? పీజీ అయిపోయింది మేడం. ఐఏఎస్ కూడా ప్రిపేర్ అయినా. ఇప్పుడు గంట చదువుకొని కొంచెం అంటే ఐఏఎస్ యూపీఎస్సీ వరకు ఏదో కొంచెం చదువుకున్నావు, ప్రిపేర్ అయినావు అంటే బుర్రలో కొంచెం నాలెడ్జ్ ఉంటుంది కదా. మరి ఏమన్నా ఉద్యోగాలు చేయొచ్చు కదా. నాలెడ్జ్ ఉంది మేడం. అంటే నువ్వు ఇప్పుడు ఇంట్లో గురించి ఆలోచిస్తావు కదా అని చెప్పేసి నేను నీకు అడుగుతున్నా అంతే. ఓకే మేడం, అడగండి. అది కరెక్టే కదా మేడం. ఫస్ట్ ప్రజలు సేవ చేయాలంటే కూడా కామెంట్ కొందరు పెడతారు, ఫస్ట్ నీది నువ్వు సేవ వేసుకో అని కూడా అంటారు. మీరు అనడం కదా, ప్రతి ఒక్కళ్ళు కూడా అది ప్రశ్నిస్తారు కామన్గా, కామెంట్లలో కూడా పెడతారు. ఇంకా ప్రస్తుతం అయితే ఇంకా ఇదే మేడం, వీడియోలలో కొంచెం యూట్యూబ్లో రెవెన్యూ సంపాదించడానికి ట్రై చేస్తున్నాం మేడం. మంచి మంచి వీడియోలు చేస్తూ యూట్యూబ్లో కూడా మంచి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంటుందని తెలిసింది. ఇంకా ఒక యూట్యూబ్ ఛానల్ ఉన్నదా మరి?
సిద్దిపేట మోడల్ అని ఉంది మేడం. ఇంకా మానిటైజేషన్ కాలే, కానీ ముందు ముందు మంచి మంచి వీడియోస్ చేస్తే ఒకవేళ మానిటైజేషన్ అయితే ఇంకా మంచి రెవెన్యూ వస్తుందని ట్రై చేస్తున్నాం మేడం. ఓకే. ఇప్పుడు మొన్న నీ ఇన్స్టాగ్రామ్ చూసిన నేను, మేడం అంటే అంతకు ముందు ఉన్న రీచ్ కంటే ఇప్పుడు బాగా అంటే 5 మిలియన్ మొత్తం మిలియన్లోనే పోతుంది వీడియోలని. ఓ పిల్లని కూడా ఇంట్రడ్యూస్ చేసిన వాళ్ళ ఓలా పిల్ల. పిల్ల అంటే మామూలుగా నేను బిగ్ బాస్ అగ్ని పరీక్షకి వెళ్ళినప్పుడే ప్రపోజ్ చేసిన మేడం శ్రీజాకు. ప్రపోజ్ చేసినవా? అగ్ని పరీక్షలనే ప్రపోజ్ చేసిన మేడం. ఇంకా మీకు తెలుసా, యాక్చువల్గా మీకు కూడా ఆ విషయం తెలుసు, నేను పులిహోర కలపడంలో పిహెచ్డి చేసిన అలాగా. ఎందుకంటే ఫస్ట్ ఒక ఇంటర్వ్యూలో మీకు కూడా నాకు కూడా అమ్మ తోడు ఆ కింద కామెంట్లు చూస్తే వదిన దొరికింది అన్న అంటాడు, ఆడెవడో తెలీదు వీడెవడో తెలీదు, అసలు నువ్వెవరు ఏంది అంతా నాకు వదిలే దొరికింది అంటే నేను అనుకున్నా. వాళ్ళందరూ ముందే ఊహించుకురు. మన గౌతమి మేడం సిద్దిపేట మోడల్ వెంకటేష్ గౌతమి పేరు కలిసిపోయినాయి, వాళ్ళు అసలు జంట ఒకటి అయిపోయారు అని కామెంట్ వల్ల. అసలు నీకు తెలియదేమో, మా ఫ్రెండ్ ఒకడు కింద కామెంట్ లో నా ఐడి మెన్షన్ చేసి ఇదే ఆ అమ్మాయి ఐడి అని పెట్టేశాడు. అసలు నువ్వు చేసిన నిర్వాహకం ఇదంతా. ఇప్పుడు మీరు ఫేమస్ కావాలి, యాక్చువల్గా మీరు కూడా ఒక గౌతమి మోడల్ అవ్వాలి. ఎందుకంటే అంత అదృష్టం నాకు వద్దులే కానీ అవ్వాలి, మీరు కూడా రీచ్ వెళ్ళిపోవాలి. నేను మీతో ఇంకా కొన్ని చాలా రీల్స్ చేసేది డిఫరెంట్ కంటెంట్ ఖచ్చితంగా మీరు కూడా, ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే మీరు కూడా యాక్ట్రెస్ అవ్వాలని నేను అనుకుంటున్నా. అయితే అమ్మాయికి సరదాగా ప్రపోజ్ చేసిన మేడం. ఇంకా వికాస్ నా కో కంటెస్టెంట్స్ కూడా ఉండే, మాధురి వికాస్ వాళ్ళందరూ. వికాస్ ఏమో ఆమె చెల్లె అనేటోడు శ్రీజాని. ఇంకా మేము ఫస్ట్ గ్రూప్ డిస్కషన్ అప్పుడు కూడా కలిసినాం మేడం. కలిసినప్పుడు లంచ్ చేసేటప్పుడైనా గ్రూప్ డిస్కషన్లో కూడా ఒక గ్రూపే. ఇంకా హోటల్లో 2 days హోటల్లో షెల్టర్ ఇచ్చింది మేడం. సీరియస్ గా ప్రపోజ్ చేసినావా ఫన్నీగా చేసినావా? సీరియస్ గానే చేసిన, తను ఫన్నీగా తీసుకుంది. తను 100% ఫన్నీగా తీసుకుంది. ఇంకా మామూలుగా అడిగితే అక్కడ ఉన్న కోకన్ స్టేట్స్ అంటే అందరు కూడా వాళ్ళంతా ఎంకరేజ్ చేసిరు మమ్మల్ని. ఎంకరేజ్ చేస్తే తను మాత్రం అక్కడ జరిగిందంతా ఫన్గా తీసుకున్నాను, సీరియస్ కాదన్నది. నేనన్నా అక్కడ జరిగింది ఫన్నీ కానీ నీకు ప్రపోజ్ చేసింది సీరియస్ అంటే ఇక ఆమె ఫన్నీగా తీసుకుని సరదాగా తీసుకుంది మేడం. కానీ మీకు ప్రపోజ్ చేసింది సీరియస్. ఎందరికి ఎత్తవయ్యా సీరియస్ గా? ఆమెకి సీరియస్ గా చేసి నాకు సీరియస్ గా చేసి మమ్మల్ని సీరియస్ చేస్తున్నావుగా. సారీ, కానీ మీరు ఆ రీల్ మాత్రం బాగా వెళ్ళిపోయింది మేడం. ఎందుకంటే ఎప్పుడెప్పుడే ప్రేమలో పడుతున్నా. మీరు చాలా ఫన్నీగా ఫుల్ ఫన్ అనిపించింది అది. ఇప్పుడు చెప్పు మరి, పొలిటికల్ క్లోజ్ అయింది, ఇటు బిగ్ బాస్ క్లోజ్ అయింది, ఏం చేద్దాం అన్నారు తర్వాత? యూపీఎస్సీ ట్రై అయితే అది ఫెయిల్యూరే, బిగ్ బాస్ ఫెయిల్యూరే, పొలిటికల్ గా ఫెయిల్యూరే. సిద్దిపేట మోడల్ అంటే మిస్టర్ ఫెయిల్యూరా అని క్వశ్చన్ మార్క్ పెడుతున్నారు. అసలు మా అమ్మ నాన్నేమో వీడియోలతో ఏం రాదురా నీకు, ఆ వీడియోలు మానేసి బుద్ధిగా సప్లైకి ఏదైనా పని చూసుకొని ఒక ప్రయోజకం నువ్వు అయితే అంతగా దగ్గర బొంత ఎవరన్నా పిల్లని చూసి పెళ్లి చేస్తాం, ఇంటోని వన్ అవుతావు మేము బతుకున్నప్పుడే, అవన్నీ వీడియోలు మానేయరా అని తిడుతున్నారు. వాళ్ళు మరి నీ మంచి కోసమే చెప్తారు కదా, వినొచ్చు కదా మరి. అవును మేడం, ఇక బిగ్ బాస్ అయితే ఇంతవరకు ట్రై చేసిన కాబట్టి ఇక వీడియోల ద్వారా అంత లేదనిపిస్తుంది. అయినా వీడియోలు తీయడానికి కూడా నా దగ్గర అన్ని ఎక్విప్మెంట్స్ కూడా లేవు కాబట్టి ఇంకా అప్పుడప్పుడు రేర్గా ఎప్పుడన్నా ఒకసారి ప్రమోషన్ వీడియోలు అవి ఇవి చేసుకుంటా, ఇంకేదన్నా జాబ్ చూసుకొని అమ్మ నాన్న మంచిగా చూసుకుంటాం మేడం. ఇప్పుడు బుద్ధి వచ్చింది అంటావు? అవును, ఇంతకుముందు కూడా మీకు వీడియో అప్పుడు అన్నారు కదా మేడం, ఆ ఇంటర్వ్యూలో కూడా నువ్వు రాజకీయంగా ఇప్పుడే రాజకీయం అంటే నీ దగ్గరనే నీది నువ్వు సేవ చేసుకో, ప్రజలు సేవ చేస్తాను. మరి కాకపోతే నీకే ఒకరు సేవ చేసేటట్టున్నావు పరిస్థితి. ప్రజా సేవ చేస్తా అన్నప్పుడు బయటకు వచ్చినావు, ఫేమస్ అవుతాను, ఇప్పుడు బయటకు వచ్చినావు, ఆడ గెట్ క్లోజ్ అయింది, ఈడ గెట్ క్లోజ్ చేసింది. నేను ఒక మంచి ఉద్దేశంతోనే చెప్తున్నా, నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఫెయిల్ అవుతున్నాయి అని అంటే అగైన్ యూ కెన్ ట్రై. నేను ఇక్కడనే ఆగిపో, ఇది నీకు సెట్ కాదు అని నేను చెప్పను. ఇఫ్ నీకు ఒకటి వర్కౌట్ అవుతలేదు అని అంటే వర్కౌట్ అయ్యేది ఏదన్నా చూసి ట్రై చేసుకొని అందులో ముందుకో, అట్లా నేను చెప్తున్నా. సో వీడి వరకు ట్రయల్స్, నీ వరకు సహకారం అందించినావు, నీ వరకు నీకు శాతనైనంత నువ్వు చేసినావు, కానీ అవతల పర్సన్లు అట్లా లేరు, నేను సెలెక్ట్ చేసేటట్టు లేరు, నేను యాక్సెప్ట్ చేసేటట్టు లేరు. ఇప్పుడు కొద్దో గొప్ప నేను బయట కొంతమంది గుర్తిస్తున్నారు అంటే నీ వీడియోల వల్లనే, నీ పని నువ్వు చేసుకుంటే నువ్వు వీడియోలు తీసుకోవచ్చు. అట్లా ఇన్కమ్ వచ్చేది ఏదన్నా ఉంటే ప్రయత్నించుకో గట్లా. సో ఇప్పుడు నీకు ఇంట్లో అక్కయ్యల లెవెల్ ఉన్నారా? ఉన్నారు మేడం. అమ్మ నాన్నగారు పెళ్ళిళ్ళలో వంట చేస్తాడు, ఇంకా అమ్మ ఇంట్లోనే ఉంటుంది. అక్క చెల్లె, అక్కకు ఇద్దరికి మ్యారేజ్ అయింది, చెరో బాబు మేడం.
ఇక నేను కొన్ని ఇక నాకే సిద్దిపేట మోడల్ మీ అమ్మకి ఎవరు కోడాలని నన్ను అడుగుతారు. అమ్మను కూడా సంబంధాలు చూస్తుంది. అమ్మ కూడా కొన్ని సంబంధాలు అయితే కొందరికి వీడియోలు నచ్చాయి కదా మేడం. మా అమ్మ 2-3 సంబంధాలు అడిగితే వాడు డ్యాన్స్ చేసేటోడు గా వీడియోలు చేసేటోడు మాకు అద్దా అన్నారంట. ఎన్ని సంవత్సరాలు ఉంటాయి నీకు? 25 దగ్గర 16 దగ్గర నా ఏజ్ ఆగిపోయిందని నేను చెప్పగాని 32 మేడం. 32 ఇది ముందే చెప్పొచ్చు కదా. నీకు నిజంగా అంత ఎక్కువ అడిగిన దానికి ఇంకో 2-3 మసాలాలు ఎక్స్ట్రా యాడ్ చేసి చెప్తావు. థ్యాంక్ యూ మేడం. మసాలాలు యాడ్ చేస్తూ అంటే నాకు ఫుల్ హ్యాపీ అనిపిస్తుంది. థ్యాంక్ యూ. ఇప్పుడు ర్యాపిడోలు అవి కొట్టుకుని ఎందుకు యాడ్ చేస్తున్నా అంటే మీరు ఫైర్గా అంటే మీలో కూడా కోపం ఫైర్ ఈజ్ నథింగ్ బట్ బిగ్ బాస్ వాళ్ళు కూడా వాళ్ళ కంటెస్ట్ అంటే అగ్ని పరీక్షలో అగ్ని లేదు యాక్చువల్గా. కానీ అక్కడ కంటెస్టెంట్లు ఆడిషన్స్కి వచ్చిన వాళ్ళ దాంట్లో ఫైర్ ఉండాలని చూసిరట. నేను అక్కడ ఫెయిల్ అయినా ఎట్లా ఫైర్ ఇచ్చే విషయంలో. ఇప్పుడు నేను బిగ్ బాస్ లాగా మీలో ఫైర్ రావాలని. నీ మీద ఫైర్ అయితే నాకేం వస్తుంది? ఏదో ఇంటర్వ్యూ తీసుకొని జనాలకి ఇది ముచ్చట అని చెప్పడానికి వినిపించుకున్నాను. మీ దగ్గర కూడా ఫైర్ ఉంటే వ్యూవర్స్ చూసేవాళ్ళు అరే ఇంత ఫైర్ ఉందా అని డిఫరెంట్గా వెళ్తుంది. ఎందుకు మళ్ళీసారి కామెంట్లలో నన్ను ఈసారి లేపేద్దామని ఫిక్స్ అయినట్టున్నావే. మిమ్మల్ని లేపేయడం ఎవరితో కాదు మేడం, ఎవరితరం కాదు, అది అసంభవం. సరే ఇప్పుడు మరి ప్లాన్స్ ఏంటి, ఏం చేద్దామని? బిగ్ బాస్ ఇంకా కూడా మీరు అనుకుంటున్నా, మీకు డౌట్ రాకముందే నేను చెప్తున్నా, ఎంత కొట్టని చావని పాములాగా ఇంకా వీని ఆశలు సజీవంగా ఉన్నాయని మీరు అనుకుంటారు. అనుకోకముందే నేను చెప్తున్నా, ఏంటంటే వైల్డ్ కార్డ్ అన్న ఎంట్రీ ఉండాలని భావిస్తున్నాం. మేడం మీ ఫేషియల్ నిజంగా ఎంత కొట్టినా చాలా పాము లెక్కనే చేస్తున్నాం. ఆశలు సజీవంగా ఉన్నాయి. సారీ మేడం, ఏమనుకోకండి. కానీ కాకపోతే వైల్డ్ కార్డ్ అన్న కొంచెం వీడియోలు మంచిగా ఇంటర్వ్యూలు కూడా ఇచ్చిన వాళ్ళకు, సరే మా హౌస్లో వీడు ఉంటే టీఆర్పీ తీసుకుందాం, టీఆర్పీ వస్తుందేమో అని వాళ్ళు భావించినట్లయితే ఒకవేళ వైల్డ్ కార్డ్ అన్న రావాలని కోరుకుంటున్నాం మేడం. వస్తే మాత్రం తెలుగు బిగ్ బాస్లో వైల్డ్ కార్డ్లో వెళ్ళి విన్నర్ ఇవ్వలేదు మేడం ఇంతవరకు అయితే. హిందీ బిగ్ బాస్లో మాత్రం వైల్డ్ కార్డ్లో వెళ్ళి విన్నర్ అయింది ఎల్వేష్ యాదవ్. తెలుగులో అట్లా ఎవరు విన్నర్ కాలే. నేను వెళ్తే మాత్రం ఖచ్చితంగా మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చి పడేస్తా, టాస్కులు బాగా ఆడతా, విన్నర్ కూడా అవుతా అన్న ఒక బలమైన నమ్మకం ఉంది మేడం. కాకపోతే మీకు ఇంకో డౌట్ వెంటనే రావచ్చు, అక్కడనే 3 రెడ్లు ఇచ్చి పంపించారు, మీకు ఇంకేం వైల్డ్ కార్డ్ అని మీ ఫేస్లో క్వశ్చన్ మార్క్ కనబడుతుంది. కానీ ట్రై అయితే అవుతుందేమో అని చిన్న ఆశ మేడం, అంతే. ఇప్పుడు మళ్ళీ వైల్డ్ కార్డ్ పోవడానికి కూడా ఇంతకు ముందే కదా చెప్పిన, అన్ని డోర్స్ క్లోజ్ అయినప్పుడు అట్లీస్ట్ నీ డోర్ అన్న ఓపెన్ చేసుకోవాలి. సారీ అంటే ఇక నా మూర్ఖత్వం, నా వివేకం అని మీరు అనుకోండి. కానీ కాకపోతే ఇక ఏదో చిన్న ఇప్పుడు లాస్ట్ 2 years నుంచి పట్టుదల చేసిన కొంచెం కన్సిస్టెంట్గా, సరే చూద్దామని. కానీ ఏదైనా జాబ్ చూసుకొని ఇంకా ఇంట్లోనైతే హెల్ప్ఫుల్గా ఉంటాం మేడం. ఎందుకంటే కొమ్మరి చెరువు కాడ ఎట్లాగో అందరు నాతో ఫోటోలు దిగుతారని జాబ్లోకి వేసేసారు, స్కూళ్ళల్లో ఇవ్వట్లేదు. ఏదైనా ఒకటి అయితే చూసుకొని అమ్మ నాన్న హ్యాపీగా చూసుకుంటాం మేడం. ఇప్పుడు బిగ్ బాస్ లకు పోవాలంటే ఎటువంటి అర్హతలు ఉండాలి అని నువ్వు అనుకుంటాను? యూనిక్ పర్సనాలిటీ, యూనిక్గా ఉండాలి, ఎంటర్టైన్ చేయాలి. ఎంటర్టైన్ అంటే ఎట్లా చేస్తావు? ఇప్పుడు ఆల్రెడీ బిగ్ బాస్ పోయిన వాళ్ళు ఉన్నారు కదా, ఇమాన్యుయల్ ఒక కామెడీ ఇస్తారు. ఇప్పుడు ఇంకో కొంతమంది రీతు ఉంది, ఒక ఇమాన్యుయల్ ని కామెడీ కోసం చూస్తే రీతుని అబ్బాయిలు చూస్తారు. అట్లా ఒక్కొక్కరిది ఒక్కొక్క పర్సనాలిటీ ఉన్నది. ఇప్పుడు నువ్వు పోతే నీ దగ్గర నుండి జనాలు ఏం చూడాలా అంటే, ఇప్పుడు నా ఇన్స్టాగ్రామ్లో మామూలుగా సోషల్ మీడియాలో నేను ఒక ఎంటర్టైన్మెంట్ సిద్దిపేటలు అంటారా బాబాయ్ ఇట్లా కొన్ని డైలాగ్స్తో మేడం, అరే చేతిని అడ్డు పెట్టి సూర్యుని ఆపలేవని, ఇంకా సిద్దిపేటకి ఎప్పుడు వచ్చామనేది కాదన్నయ్య, ఇట్లాంటి డైలాగ్సే వాళ్ళు కూడా డైలాగులు చెప్పమంటే ఇవే డైలాగులు చెప్పిన శ్రీముఖి గారికి వాళ్ళందరికీ చెప్తే, నువ్వు హౌస్లోకి వెళ్ళి సిద్దిపేట మోడలే అని అంటావా, ఏం లేదు వెళ్ళిపో అన్నది. కాకపోతే సిద్దిపేట మోడల్గా ఈ సోషల్ మీడియాకి పరిమితమైన ఈ ఎంటర్టైన్మెంట్ బిగ్ బాస్ ద్వారా చాలా మంది ఆడియన్స్కి రీచ్ అవ్వాలన్న. ఇప్పుడు నీది ఎట్లుంది తెలుసా, లాస్ట్ సీజన్లో పల్లవి ప్రశాంత్ పోయే కన్నా ముందు ఇట్లనే నేను ఎంటర్టైన్మెంట్ ఇస్తా అని చెప్పేసి పోయినాడు. ఓకే, ఎండ్ ఆఫ్ ద డే తాను కష్టపడ్డాడు, ప్రతి టాస్క్ ఆడిండు, విన్నర్ అయిండు. ఓకే, హీ హ్యాస్ ద రీజన్, ఆయన కష్టపడ్డదానికి ఫలితం ఉన్నది. ఇప్పుడు నువ్వు వేసిన దానికి అసలు ఎంట్రన్స్ లోనే లేదు కదా ఫలితం. అవును మేడం, మరి ఇట్లా ఏ హోప్తో నువ్వు పోతా అని అంటున్నావు? అవును, ఇప్పుడైతే ఏం హోప్స్ లేవు మీరు అన్నట్టు. పూర్తిగా కూడా
అసలు ఏమాత్రం ఛాన్సెస్ లేవు. నేను డిమోటివేట్ చేయట్లేదు, నేను అవేర్ చేస్తున్నా ఏం జరుగుతుందాడ, ఇప్పటికైనా కన్విప్ అవ్వు అని. అవును మేడం. అంటే వాళ్ళు చెప్తుంది ఒకటి, కామన్ సెన్స్ తీసుకుంటాము అని గ్రౌండ్ రియాలిటీ అలా లేదు మేడం. వాళ్ళు మళ్ళీ ఇన్ఫ్లుయెన్సర్స్ని అట్లా వాళ్ళకు నచ్చిన వాళ్ళని తీసుకుంటారు అనేది అర్థమవుతుంది ఆడ. కాకపోతే హోప్స్ అయితే ఏమాత్రం లేవు. ఇంకా ఇప్పుడైతే ఇక ఓన్లీ యూట్యూబ్ మీద మంచి మంచి వీడియోలు చేసుకుంటా, లేదా ఇట్లా ఏమైనా సీరియల్లో సినిమాల్లో ఏమైనా అవకాశాలు వస్తే యాక్టర్గా అట్లా నన్ను ఆడిషన్స్ ఇచ్చి కొన్ని ట్రై చేస్తా. కానీ ఇప్పుడైతే హోప్స్ లేవు మేడం. ఎందుకంటే వాళ్ళు డైరెక్ట్ 3 రేట్లు ఇచ్చి గెట్ అవుట్ అన్నాక దాదాపు ఉండదు. కానీ చిన్న 0.1% అని అంతే. ఓకే, ఇప్పుడు సిద్దిపేటలోనే ఎక్కడుంటారు మీరు? లోకలా? లోకలే మేడం. కొమర్షియల్ దగ్గర పనిచేసే హౌసింగ్ బోర్డు మేడం ఉండడం అయితే. వర్క్ ఇంతకుముందు అక్కడ ఉండే. ఆర్థికంగా సమస్యలు ఉన్నాయి అన్నారు కదా, అవును ఎలాంటి మేడం. సమస్యలు? అంటే అప్పులు ఉన్నాయా, లేకపోతే సమ- పెళ్లిళ్ళు చేసి అప్పులైనాయా? అవే అప్పులు ఉండే. కరెక్ట్, మీరు కరెక్ట్ గేట్ చేశారు. అప్పుడు నేను కొమర్షియల్ కాడ పనిచేసినప్పుడు కూడా ఇంట్లో హెల్ప్ఫుల్గా శాలరీ కూడా ఇంట్లో వాళ్ళకి ఉడతా సాయం లాగా ఎంతో కొంత ఇచ్చేటోని. కానీ ఇంకా అక్క చెల్లెల పెళ్ళిళ్ళు అప్పు ఉంది. వర్షానికి ఇల్లు కూడా స్విమ్మింగ్ పూల్ లాగా అవుతుంది. కొంచెం నేనే మంచిగా సక్సెస్ అయ్యి ఇల్లు కట్టి అమ్మ నాన్నని మంచిగా చూసుకోవాలి మేడం. ఉమ్. పరిస్థితి మెయిన్ సమస్యలు అంటే ఆర్థిక పరిస్థితులు అంటే అవే మేడం. ఉమ్. కాకపోతే కొంచెం బిగ్ బాస్లోకి వెళ్తే డబ్బులు వస్తే ఇల్లు కట్టుకుందామని అనుకున్నాం మేడం. ఇప్పుడు మరి కోమర్చెరు ఎక్స్ప్లోర్ అయ్యిందే నీ వల్ల కదా, నిన్నే నువ్వు తీసేసి ఇలాడ ఉద్యోగం నుండి. అవును, ఇది కరెక్ట్, ఎగ్జాక్ట్లీ క్వశ్చన్ మేడం. ఇది ఏంటంటే వాళ్ళు అందరు నాతో ఫోటోలు దిగుతుర్రని కుతంత్రాలు చేసిలా. కుళ్ళు కుతంత్రాలు. నా కొలీగ్స్ కూడా ఫుల్ జెలెస్ మేడం. కుళ్ళు కుతంత్రాలతోని ఇంకా జాబ్ పోయేలాగా చేసిర్రు. ఇంకా వాళ్ళందరికీ కూడా కంప్లైంట్లు ఇచ్చిర్రు, ఇట్లా అదే జాబ్ మీద శ్రద్ధ పెడతలేడు, ఫోటోలు దిగుతుడు అది అని కంప్లైంట్లు ఇచ్చిర్రు మేడం. నేను చెప్పిన నా వల్ల మంచి ప్రమోట్ అవుతుంది కదా అని ఇట్లా చెప్తే, మాకు అది ఏమద్దు, ఏమన్నా ఉంటే నీ ఇంటికాడ చేసుకో, నువ్వు వద్దుడా, నీ సేవలు ఇక్కడ అవసరం లేదు, గెట్ అవుట్ అన్నారు. అన్ని అంత పాజిటివ్ గా తీసుకుంటావు అంటే నిజంగా గ్రేటే. కానీ థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఎందుకంటే ప్రతి సమస్యను చిరునవ్వుతో పరిష్కరించాలి. ఓకే, నైస్ స్ట్రాటజీ, బాగా ముందుకెళ్తున్నావు. కానీ మీరు మీ ఫేస్ లో చూస్తే నాకు అనిపిస్తుంది అంటే క్వశ్చన్ మార్క్ కనబడుతుంది. నువ్వు నవ్వుతున్నావు కానీ నవ్వులపాలు కాకురా బాబు అన్నట్టు. నాది నువ్వే చెప్పి, నీది నువ్వే చెప్పి, నేను ఎందుకు ఈడ వెళ్ళిపోనా ఇంకా. సారీ అట్లా అనిపించింది క్వశ్చన్ మార్క్. ఫైనల్ గా పెళ్లి ఎప్పుడు చేసుకుంటున్నావు, ఎవరిని చేసుకుంటున్నావు? ఇంతకుముందు ఇంటర్వ్యూలో చెప్పినా అదే మళ్ళీ రిపీట్ అవుతుంది. పెళ్ళి ఇప్పుడు ప్రేమల వల్ల ఇప్పటిదాకా ఇప్పుడిప్పుడే పడుతుంది. నిజంగా వెళ్ళిపోతాను. అది రిపీట్ చేద్దామని మీతో. సరే మేడం, ఓకే, మీరు ఫైర్, ఓకే, మీలో ఉన్న ఫైర్ బయటకు వస్తుంది. సారీ, చెప్పు, వింటా, చెప్పు, ఇంకా ఇంకేముంది చెప్పు. ఎప్పుడెప్పుడే ప్రేమలో పడుతున్నా మేడం మిమ్మల్ని చూడంగానే. ఇప్పుడు నేనేమనాలి, వేరేటోళ్ళని చూసుకోవచ్చు కదా, పని లేదా నన్ను ఎందుకు అంటే అప్పుడు ఇట్లా యాక్సెప్ట్ చేసారు. అప్పుడు ఇది మరీ బాగుంది, ఇప్పుడు యాక్సెప్ట్ చేయాలి. చూడండి, బలవంతంగా ఒప్పిస్తున్నాడు, నాకు సంబంధమే లేదు. అది అనవసరంగా చేశానేమో మరి. ఇంటర్వ్యూ నువ్వు ప్రపోజ్ చేస్తావని తెలిసి ఉంటే ఇంటర్వ్యూకి పిలవకపోతుండే నేను. అవును, యాక్చువల్లీ నేనే పెట్టబడ్డా. టు బి హానెస్ట్, మీరు చేయడానికి కూడా అది చెప్పు. వాళ్ళు వదినమ్మ అని కింద కామెంట్స్ పెట్టిన బుర్ర తింటున్నారు. టు బి హానెస్ట్, నేనే మేడం వెంటబడ్డా. ఇప్పుడు కూడా మేడం వెంట పడుతున్నా. మేడం అన్కంఫర్టబుల్గా ఫీల్ అయింది అప్పుడు కూడా. యాక్చువల్లీ ఏంటంటే నేనే నా ఇంటర్వ్యూ తీసుకోండి మేడం అంటే, ఇంకా వాళ్ళ సార్ కూడా ఉండే, ఒక మేనేజర్ సార్, సరేలే తీసుకో, ఆయన 10 సార్లు అడుగుతుండు అంటే అప్పుడు మేడం ముందుకు వచ్చింది. కానీ మీరు వదిలేం అనుకోవడంలో తప్పులేదు. మేడం అంటుంది అట్లా అనుకోవద్దని చెప్పమంటుంది. వదిలేం అనుకోవడంలో తప్పులేదు. త్వరలో గౌతమి మేడం నేను 5 రోజుల పెళ్లి చేసుకోబోతున్నాం. ఒక్కరోజు చేసుకునే గొప్ప, 5 రోజులు పెళ్లి ఎలా చేసుకుంటారు? పెళ్ళే వద్దంటే 5 రోజుల పెళ్లి అంటాడేంటి? నాకు తెలిసి మేడం అంటే గుండె ఆగినంత పని అవుతుంది అనుకుంటా. ఇప్పుడే మేడం ఫేస్ చూస్తే ఇట్లా కనబడుతుంది. సిద్దిపేట మోడల్తో నేను కమిటెడ్, నేను కెమెరా ముందు ఒప్పుకుంటున్నాను, కమిటెడ్. నాకు అసలు పెళ్ళే వద్దు, ఈ అబ్బాయితో అమ్మో దేవుడా. మీలాగా అందరు వద్దంటే మాదంటున్న పరిస్థితి ఏంది మేడం? సాయిరామ్, ఆయన కొడతాడా నేను అన్నా. ఓకే, కమింగ్ టు ద టాపిక్.
సో బిగ్ బాస్ లో ట్రై చేయకుండా ఇంకా ఇంకేం చేద్దాం అనుకుంటున్నావు? అంటే ఇప్పుడు అదే ఇప్పుడైతే ఎలక్షన్స్ ఏం లేదు ఆలోచన కూడా పొలిటికల్ గా చేద్దాము అది అని అట్లే లేదు. ఇవరిదాకా చెప్పినట్టు జాబ్ చేసుకొని ఇంట్లో చూసుకుంటావుగా. అంతే మేడం, బాధ్యతీతంగా ఉంటాం మేడం. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే తల్లిదండ్రుల ఆశయాలు ఇప్పటి వరకు నేను అడిగా. బిగ్ బాస్ దగ్గర క్లోజ్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే ఇప్పుడు ఇంట్లోకి పోయిన వాళ్ళు? శ్రీజ, ప్రియా శెట్టి నా గ్రూపే. 10 మెంబర్స్ గ్రూప్ కదా మేడం. గ్రూప్ డిస్కషన్ లో ఒక్కొక్క టాపిక్ ఇచ్చారు. అమ్మాయిలు మాకు ఇచ్చిన టాపిక్ ఏంటంటే అబ్బాయి చూస్తున్నావా బిగ్ బాస్? చూస్తున్నా మేడం. ప్రియా శెట్టి, శ్రీజ ఇద్దరు మా గ్రూప్ వాళ్ళే మేడం. బాగానే పెర్ఫామ్ చేస్తారు మేడం. ఫైర్ ఏమనిపిస్తుంది ఆ బిగ్ బాస్ చూస్తే? కామనర్స్ అంతా ఒక టీమ్, సెలబ్రిటీలు అంతా ఒక టీం అయ్యి ఆడుతున్నారు. అవును మేడం, కానీ శ్రీజ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇస్తుంది అనిపిస్తుంది మేడం. ఫైర్ గా అంటే ఆమె స్టేజ్ పైన కూడా అభిజిత్ గారు రెడ్ ఇచ్చినప్పుడు నాకు భయపడి నువ్వు రెడ్ ఇచ్చినావు అన్నది. ప్రతి ఎపిసోడ్ లో కూడా ఆమె ఫైర్ గా మాట్లాడుతుంది. ప్రియా శెట్టి కూడా మా గ్రూపే, మైండ్ గేమ్ ఆడుతుంది. ఎవరికి సపోర్ట్ చేస్తున్నావు మరి? శ్రీజాకే మేడం. అంటే కామనర్ కాబట్టి కామనర్ కి సపోర్ట్ చేస్తున్నావా? సెలబ్రిటీలకు చేయవా? సెలబ్రిటీ అని అంత మంచిగా ఆయన ఒప్పుకుంటే సెలబ్రిటీ కేటగిరీలో నెక్స్ట్ సారి నా ప్రొఫైల్ పంపించాలి ఒకవేళ అవకాశం ఉంటే. కానీ నన్ను అంటే సెలబ్రిటీలను కూడా సపోర్ట్ చేయొచ్చు. ఇమానియల్ బాగానే చేస్తుంది పెర్ఫార్మెన్స్. ఇంకా శ్రీజ అనేది ఏంటంటే ఫైర్గా ఆడుతుంది కాబట్టి మై లవ్ అండ్ మై సపోర్ట్ ఈస్ ఆల్వేస్ విత్ శ్రీజ. ఓకే, ఇంతటితోనే వచ్చినావు. థ్యాంక్ యూ సో మచ్. మంచి మంచి విషయాలన్నీ చెప్పినావు. ఫన్గా అయింది ఇంటర్వ్యూ. ఇప్పుడు ఇంకొక గెస్ట్ తోని మళ్ళీ మేము ముందుకు వస్తా. అప్పటిదాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి. మంచి మంచి కంటెంట్లు ఉన్నాయి, అవన్నీ చూసుకోండి. ఉంటాం మళ్ళా.